హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మన తెలుగులో వచ్చే పెద్ద పెద్ద సీరియల్స్, అంటే ప్రైమ్ టైంలో వచ్చే సీరియల్ కానీ మధ్యాహ్నం స్లాట్లో వచ్చే సీరియళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని రీమేక్ సీరియల్లే వస్తున్నాయి. ఆ రీమేక్ సీరియల్ నేమ్స్ అన్నీ మ్యాక్సిమం పెద్ద సీరియల్ నేమ్స్ అన్నీ ఇచ్చిన్నాను. మీరు వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. అలాగే ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు రీమేక్ సీరియళ్ళు ఎన్ని ఎపిసోడ్లు వచ్చాయి అక్కడ రీమేక్లో, అలాగే మన తెలుగులో ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి, అసలు తెలుగులో రీమేక్కి సేమ్ ఉందా, వేరియేషన్స్ ఉన్నాయా అనేసి ఈ వీడియో ఫుల్గా చూస్తారంటే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో ఫస్ట్ మనము 4 సీరియల్ ప్రస్తుతానికి అయితే 4 సీరియల్ తీసుకుందాం. ఇంకా కొన్ని సీరియల్ కూడా జరిగిపోయిన సీరియల్ కూడా నేను చెప్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇప్పుడు మనము బ్రహ్మముడి సీరియల్ తీసుకుందాం. అంటే బ్రహ్మముడి సీరియల్ చాలా లాంగ్వేజ్లో వచ్చింది, దాదాపు 5 లాంగ్వేజ్లు 6 లాంగ్వేజ్లో వస్తుంది. వచ్చింది, అయిపోయింది కూడా అయిపోయింది. అక్కడ రీమేక్ సీరియల్ ఫస్ట్తో వచ్చేటప్పుడు ఒక 200 ఎపిసోడ్ల వరకే బ్రహ్మముడి సీరియల్ తీసుకున్నారు. మళ్ళీ కంప్లీట్గా స్టోరీని అయితే మార్చేశారు. అది జరిగింది బ్రహ్మముడి విషయంలో. అలాగే ఇప్పుడు ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వస్తుంది. అది వచ్చి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఏమైతే జరుగుతుందో అదే ఇక్కడ కూడా వస్తుంది, పాండియన్ స్టోర్స్ అనేసి. అదే అయితే ఇక్కడే వస్తుంది. ఇది ఎలా ఉంటుందని ఫర్దర్గా మనం చూస్తే ఒక ఐడియా వస్తుంది. దానిపైన ఒక స్పెషల్ వీడియో చేసుకుందాం మనం. అలాగే గుండెండ గొడిగంటల సీరియల్ కూడా కంప్లీట్గా స్టోరీ అయితే ఫస్ట్తో కొంచెం స్టోరీ తీసుకునేది అయితే అదే తీసుకుంటారు, స్టోరీ అయితే మార్చేస్తూ ఉంటారు. అలాగే సత్యభామని కూడా కరెక్ట్ 200 ఎపిసోడ్ల వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు సత్య వాళ్ళ ఫాదరు మన క్రిషల్ ఫాదర్ వేరే వాళ్ళు అనేసి స్టోరీని కంప్లీట్గా మార్చేశారు. ఈ విధంగా మార్చేయడం వల్ల ఏమవుతుంది అంటే సీరియల్కి ఫస్ట్తో బాగా ఎంగేజింగ్ వస్తుంది. అంటే ఆ సీరియల్లో ఉండే మెయిన్ పాయింట్స్ అంతా తీసుకొని ఫస్ట్తో హైప్ వచ్చి మంచి ప్రైమ్ టైంలో అయితే సీరియల్ పెడతా ఉంటారు. ఆ ప్రైమ్ టైంలో మళ్ళీ మన స్టోరీలో ఆ ఎంగేజ్మెంట్ లేకుండా, అంటే అక్కడ ఏమవుతుందంటే 500 నుంచి 700 మధ్య ఎపిసోడ్లు ఎండ్ అయిపోతున్నాయి. మన తెలుగులో వచ్చి 500 నుంచి 700 ఎపిసోడ్ల వరకు లాగుతూ ఉంటారు. లాగి 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 1000 ఎపిసోడ్లు చేయాలి, 2000 ఎపిసోడ్లు చేయాలి అనేసి లాగి 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 ఆ సీరియల్ని బోర్ కొట్టించేస్తుంటారు. బోర్ కొట్టించేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ల్యాగ్కి జనాలు తట్టుకోలేక ఆ సీరియల్ చూడలేక టీఆర్పీ తగ్గిపోతాం. టీఆర్పీ తగ్గిపోవడం వల్ల మధ్యాహ్నం స్లాట్ పడిపోతుంది. మధ్యాహ్నం స్లాట్లో అసలు టీఆర్పీ రాదు కదా. మధ్యాహ్నం స్లాట్లో ఇప్పుడు ఎవరికైనా సరే ఒకరు బాగా రిచ్గా బతికి వచ్చి ఒక చిన్నింట్లో బతకాలంటే మనోవేదంతో ప్రాబ్లం అవుతుంది చూడండి. ఆ విధంగా ఆ సీరియల్ అయ్యో మన టీఆర్పీ రావట్లేదు అనేసి ఇంక 2 నెలలు 3 నెలలకే సీరియల్ ఎండ్ అయిపోతుండే. లైక్ నువ్వు నేను ప్రేమ కూడా అదే విధంగా జరిగింది. 3 నెలలు 4 నెలలు 1 o'clock స్లాట్ పడే కొందికి అది డౌన్ అయిపోయి 0కి ఎండ్ చేసేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ విధంగా జరుగుతుంది. ఆ విధంగా జరగకుండా ఇప్పుడు ఏదైతే ఉందో కంటెంట్, ఆ కంటెంట్తో పాటు మన తెలుగు కొంచెం యాడ్ చేసి మంచిగా తీసుకుంటే బాగుంటుంది అన్న ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. లవ్ యూ, బై బై.